బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనట్టుగా తెలుస్తుంది. ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలకు షెడ్యూల్ ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ మార్చి 29న ముగియనున్నట్టుగా, 5 ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 3న, నోటిఫికేషన్ ఈ నెల 20న ఎన్నికలు జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనట్టుగా తెలుస్తుంది. ఇటు ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలకు షెడ్యూల్ విడుదలైనట్టుగా తెలుస్తుంది. అలాగే ఏపీలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల మార్చి 29న ముగిసినట్టుగా తెలుస్తుంది. 5 ఎమ్మెల్సీల పదవీ కాలం మార్చి 3న, నోటిఫికేషన్ అలాగే 20న ఎన్నికలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అలానే తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి ఇప్పుడు షెడ్యూల్ విడుదలైంది. ఇటు ఏపీలో ఇటు తెలంగాణలో 2 రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో 5 ఎమ్మెల్సీ ఉన్నాయి. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల కమిషన్ కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ అయితే విడుదల చేయడం జరిగింది. వీళ్ళ పదవీ కాలం, ఈ 10 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళ పదవీ కాలం ఈ నెల 29తో మార్చి నెల 29తో ముగుస్తున్నందున అంత లోపే ఈ యొక్క ఎన్నికలు నిర్వహించాలని చెప్పి ఎన్నికల కమిషన్ భావిస్తా ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో ఎమ్మెల్యేలు ఎన్నుకోబోతా ఉన్నారు కాబట్టి పార్టీల బలాబలాలను బట్టి ఈ యొక్క ఎమ్మెల్సీలు ఎన్నిక కాబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ రాబోతా ఉంది. సో అదే విధంగా మార్చి 20వ తేదీన పోలింగ్ జరగబోతా ఉంది. అదే రోజున రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తామని చెప్పి తెలుస్తా ఉంది. ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏపీలో పదవీ కాలం ముగుస్తున్నటువంటి జంగా కృష్ణమూర్తి, యనమల రామకృష్ణ, అదేవిధంగా అశోక్ బాబు, తిరుమల నాయుడు, రామారావు, అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్టయితే మాజీ మంత్రి మహమూద్ అలీ, అదేవిధంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, అదేవిధంగా సుభాష్ రెడ్డి, యగ్గ మల్లేశం పదవీ కాలం, వీళ్ళ పదవీ కాలం మార్చి 29తో ముగుస్తా ఉంది. వీళ్ళకి సంబంధించి ఇప్పటికే ఈ ఖాళీ అయ్యబోయే స్థానాలు ఏవైతే ఉన్నాయో వీటికి నోటిఫికేషన్ రాబోతా ఉంది. మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ వస్తుందని చెప్పి ఎన్నికల కమిషన్ అయితే చెప్తా ఉంది. ప్రధానంగా మార్చి 20వ తేదీన పోలింగ్ ఉంటుందని చెప్పి ఈ యొక్క స్థానాలు ఏవైతే ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ తెలంగాణలో సాధించుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఒక స్థానమైనా నిలుపుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ అయితే ప్రయత్నం చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే మరొక వైపు ఇటు గ్రాడ్యుయేట్, ఇటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఇప్పటికే ఇటు ప్రచారము ఉధృతంగా కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి రేపటితో దీనికి ప్రచార గడువు కూడా ముగియబోతా ఉంది. ఈ ముగిసిన వెంటనే ఈ పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే మరొక ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూడా నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువడబోతా ఉంది. రైట్ రాజు, అలాగే మరి ఇటు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదలైంది. మరి అటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ పార్టీలు ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పటికే మెజారిటీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధికార పార్టీ, తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటిని కైవసం చేసుకోవాలని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఏపీలో ఇప్పటికే కూటమి ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉండడంతో మెజారిటీ స్థానాలు కూడా వాళ్ళకి ఉండడంతో దాదాపు 5 స్థానాలు కూడా ఇక్కడ కూటమి ప్రభుత్వానికి 5 స్థానాలు వచ్చే విధంగా ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే అధికార పార్టీకి అయితే ఇప్పటికే 3 స్థానాలు కన్ఫర్మ్ గా ఇప్పటికే 3 నుంచి 4 స్థానాలు వస్తాయని చెప్పేసి లెక్కలు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీఆర్ఎస్ కి అయితే ఒక ఎమ్మెల్సీ స్థానం ఇప్పుడున్న ఎమ్మెల్యేల బలాబలాలను బట్టి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేస్తా ఉన్నారు. అయితే ఇందులో ఓటింగ్ కూడా ఉంటుంది, రాష్ట్రీయ ఓటింగ్ కూడా ఉంటుంది కాబట్టి సో ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయనేది కూడా కీలకంగా మారింది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా నుంచి ఇటు కాంగ్రెస్ నేతలు కూడా చెప్తా ఉన్నారు మరికొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఏవైతే ఇక్కడ కొన్ని రాజకీయపరమైన ప్రకటనలు చేస్తా ఉన్నారో ఈ నేపథ్యంలోనే మరి పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ తేదీ కల్లా ఎట్లాంటి పరిణామాలు చోటు చేసుకోబోతా ఉన్నాయి, 5 స్థానాలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటున్నా లేదంటే 3-4 స్థానాలకే కైవసం చేసుకుంటా అనేది చూడాల్సింది. మొత్తానికైతే రాష్ట్రంలో ఇప్పటికే ఎన్నికల వేడి మొదలైంది. దీనికి ఇప్పటికే కంటిన్యూషన్ గా కూడా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎలక్షన్లతో మరొక 4 రోజుల పాటు కూడా రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం కంటిన్యూ అవకాశం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.